వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ యాప్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ లీప్ యాప్ని ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్తున్నాం. ప్లేస్టోర్లో సెర్చ్ బార్లో లీప్ యాప్ అని టైప్ చేస్తున్నాం. టైప్ చేసినప్పుడు లీప్ ఇన్స్టాల్డ్ అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ పైన క్లిక్ చేస్తున్నాం. లోడ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ అవుతున్నటువంటి యాప్ అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ దగ్గర క్లిక్ చేస్తున్నాం. ఓపెన్ అయింది. డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్లో ఇండివిజువల్ లాగిన్ అయితే మన ట్రెజర్ ఐడి నంబరు, పాస్వర్డ్, అదే స్కూల్ లాగిన్ అయితే స్కూల్ డేస్ కోడ్, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇండివిజువల్ లాగిన్ అయితే మన ట్రెజర్ ఐడిని ఇస్తున్నాం. లాగిన్ పై క్లిక్ చేస్తున్నాం. ఆటోమేటిక్ డేటా టైమ్ సెక్షన్ ఈజ్ ఆఫ్. చేంజ్ ఆటోమేటిక్ డేటా అండ్ టైమ్ ఫ్రమ్ సెట్టింగ్స్ అడుగుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఆటోమేటిక్ డేటాని టైప్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బార్లో ఆటోమేటిక్ డేటా టైం సెట్టింగ్ సెర్చ్ చేసినట్లయితే సెట్ టైం ఆటోమేటికల్లీ అని ఉంది. సెట్ టైం ఆటోమేటికల్లీ ఇక్కడ ఐబాల్ని ఎనేబుల్ చేయాలి. ఐబాల్ని క్లిక్ చేసినట్లయితే అది ఎనేబుల్ అయిపోతుంది. అంటే ఆ లీప్ యాప్లో ఇప్పుడు సెట్ టైం ఆటోమేటికల్లీ డేటాని ఎనేబుల్ చేయమని అడిగింది. అందుకని మనం బ్యాక్ వెళ్తున్నాం. బ్యాక్ వెళ్ళి మళ్ళీ లీప్ యాప్ అని ఓపెన్ చేస్తున్నాం. లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం. మరలా మన ట్రెజరీ ఐడి నంబరు, పాస్వర్డు, ఇండివిజువల్ ట్రెజరీ ఐడి నంబరు, పాస్వర్డు ఇస్తున్నాం. లాగిన్ పైన క్లిక్ చేస్తున్నట్లయితే డేటా ఓపెన్ అయిపోతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆటోమేటిక్ డేటాని ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలని. అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ డేటా ఎనేబుల్ చేస్తేనే ఈ లీప్ యాప్ ఓపెన్ అవుతుందని మనం ఒకసారి గుర్తుంచుకోండి. ఇందులో అసెస్మెంట్ మాడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.